హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీ అయిన అరటికాయ బజ్జీల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. అయితే ఈ అరటికాయ బజ్జీల్ని అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ అరటికాయ బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కాస్త పచ్చిగా కొంచెం పెద్ద సైజులో ఉండే అరటికాయని తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని దీనికి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకుని దీనిపైన ఉండే పీల్ మొత్తాన్ని ఈ విధంగా పీలర్తో రిమూవ్ చేసుకోవాలి. మీరు బజ్జీలు అనేది ఎంతమందికి ప్రిపేర్ చేయాలనుకుంటారో ఆ రిక్వైర్మెంట్ని బట్టి అరటికాయలు అనేది అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఇలా తీసుకుని అరటికాయ మీద ఉండే పీల్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత అరటికాయని హాఫ్కి కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కాస్త పొడవుగా మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా స్లైసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అరటికాయ స్లైసెస్ని వాటర్ ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే అరటికాయ ముక్కలు అనేది నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్లోకి స్పైసీనెస్కి తగినట్లుగా 6-7 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచు సైజులో ఉండే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా కోసుగా ఉండేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుని ఇప్పుడు అరటికాయ బజ్జీల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్ వరకు శనగపిండి అలాగే మంచి క్రిస్పీనెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ని 3/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అరటికాయ బజ్జీలు అనేది పొంగుతూ బాగా రావడం కోసం ఇందులోకి ఒక చిటికెడు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పిండిలోకి ముందుగానే బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని పిండిలోకి యాడ్ చేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్స్ అంతా పిండికి బాగా పట్టుకుంటాయి. అంతేకాకుండా మనం ఆయిల్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాము అనేది డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది అస్సలు ఉండలు కట్టకుండా మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఒక విస్కర్ తీసుకుని బాగా స్మూత్గా ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ బ్యాటర్లో డిప్ చేసుకుని ఆయిల్కి పట్టేంత వరకు మాత్రమే, మరీ ఎక్కువగా కాకుండా ఒక్కొక్కటిగా వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అరటికాయ బజ్జీల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద ఎక్సెస్ ఆయిల్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. చూస్తున్నారు కదా, క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే ఈ అరటికాయ బజ్జీల్ని ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.